నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి స్టార్ట్ చేసేద్దామా? అయితే రావు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. సో చెప్పండి, ఆహా ఏమి రుచి ఏ వంటతో అనిపిస్తారు? సో మటన్ దమ్ బిర్యానీ. సో మటన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? మటన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఇది సోలో పెట్టుకుందాం. అయితే ఇది ఫస్ట్ దీంట్లో నీళ్ళు పోసుకుందాం. నీరు కొంచెం గరం మసాలా, లాచి ఇలా చేసి కొంచెం పట్ట, లవంగాలు, షాజీరా, మిరియాలు, లవంగా, దాల్చిన చెక్క. అంతే. ఇది ఒక మరగాలి. ఎస్. కొంచెం ఉప్పు, బిర్యానీ ఆకు కూడా వేస్తారుగా. ఎస్. సరే, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఇప్పుడు మూత పెట్టేయాలి దీన్ని. కొంచెం ఏమది? నూనె. ఇప్పుడు మూత పెట్టాలి. ఎస్. ఇది ఒక మరుగు రావాలి. ఎస్. ఇప్పుడు ఇక్కడ నూనె, గీ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గరం మసాలా. యాక్చువల్గా ఇప్పుడు మటన్ మనం ఉడకబెట్టి పెట్టాము, దాని వాటర్ కూడా ఉన్నది. నార్మల్గా ఏంటంటే దమ్ బిర్యానీ అంటే రా మటన్ మ్యారినేషన్ చేసి దాని తర్వాత దమ్ వేస్తాం. అది టైం ఎక్కువ పడుతుంది అనమాట. సో దానివల్ల ఇవాళ మనం బాయిల్ చేసి పెట్టుకోండి, ఉడికించేసి పెట్టుకున్నాం. ఓకే. బిర్యానీ ఆకేసాం, కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఈ మటన్ వేసుకుందాం, ఉడికించిన మటన్. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ఉప్పు, ఈ పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్, బ్రౌన్ ఆనియన్, వేయించిన ఉల్లిపాయ, అది కూడా కలుపుకుందాం. ఈ పెరుగు వేద్దాం. కలుపుకొని రెడీ చేసి పెట్టుకుందాం. మీకు స్టాక్ దీంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, దీంట్లో కావాలంటే కొంచెం యూజ్ చేసుకోవచ్చు. స్టాక్ దాంట్లో వేస్తే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. అన్నం ఉడుకుతుంది కాబట్టి. సో దీంట్లోనే ఇప్పుడు కొంచెం ఈ స్టాక్ కూడా వేద్దాం. సో కొంచెం ముక్కలు సాఫ్ట్ ఉంటుంది. ఇది సరిపోతుందా? ఇంకా మరగాల? కొంచెం మరగాలి. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా కలుపుకుందాం. పుదీనా, కొత్తిమీర 2 వేసాం. ఇది వాటర్, బియ్యం వేసుకుందాం. ఇప్పుడు మూసేయండి. దాన్ని మిగతా వద్దు, కొంచెం నీళ్ళు వేసాం కదా, కొంచెం దగ్గరికి వస్తే బాగుంటుంది అనమాట. ఓకే. సో అది అలా మగ్గనిద్దాం. ఓకే. సో అన్నం కొంచెం ఉడకాలి, అక్కడ అది కూడా మగ్గాలి. ఓకే, మరి కాసేపు వెయిట్ చేద్దాం.
అన్నం ఉడికింది, ఆఫ్ చేసుకున్నాం. అన్నం ఉడికిన వాసనే వాసన అండి, బాగుంటుంది. అన్నాన్ని వారుస్తున్నారు. కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ వేసాక కాస్తంత నెయ్యి వేయాలి. కావాలంటే కుంకుమ పువ్వుని పాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే వేయించిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కరెక్ట్ కదా. శభాష్ పని. సో గురువు గారి దగ్గర మరో షెఫ్ తయారవుతున్నా. దమ్ రావు గారు నేనే. ఎస్, థ్యాంక్స్. సో మటన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ. మటన్ దమ్ బిర్యానీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? మటన్ దమ్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, ఉప్పు, బిర్యానీ ఆకు, కొద్దిగా నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. బిర్యానీ గిన్నెలో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, నెయ్యి వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మటన్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, వేయించిన ఉల్లిపాయలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత అన్నం, కొత్తిమీర, పుదీనా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, మటన్ దమ్ బిర్యానీ రెడీ. దమ్ బిర్యానీ. సో రావు గారు రెడీగా ఉన్నాను. రావు గారు మసాలాతో తీసుకోవాలి. జనరల్గా మసాలా అనగానే చాలా మంది ఘాటు, అమ్మ కారం అంటారు. అలా లేదు, తింటున్నప్పుడు కమ్మగా ఉంది, టేస్ట్గా ఉంది బిర్యానీ. ఓకే, సో అదన్నమాట. నిజంగానే ఆహా ఏమి రుచి అనిపించారు రావు గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎండాకాలంలో చెమట రూపంలో మన శరీరంలో ఉన్నటువంటి ఖనిజ లవణాలన్నీ కూడా పెద్ద మొత్తంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిని తిరిగి భర్తీ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇందుకు కొబ్బరి నీరు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి వేసవి కాలంలో తరచుగా కనుక కొబ్బరి నీరు తాగుతూ ఉన్నట్లయితే మన శరీరంలోకి తిరిగి శక్తి లభిస్తుంది, ఎనర్జీ బాగా ఉంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? శ్రవంతి అండి. శ్రవంతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ బాగా చెప్పారు. హైదరాబాద్ లోనే ఎక్కడి నుంచి వచ్చారు? హయత్ నగర్ అండి. హయత్ నగర్. ఓకే. సో మరి మీ చేతి వంటకు రెడీయా? కీమా దో ప్యాజా. కీమా దో ప్యాజా. ఓకే, మరి కీమా దో ప్యాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? కీమా దో ప్యాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, ఉల్లిపాయలు 2, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టమాటో 1, పచ్చిమిరపకాయలు 2, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దాం. మరి చేసేద్దామండి. ముందుగా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. నూనె 2 పచ్చిమిర్చి వేసుకుంటే, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసినాయి. కొంచెం ఈ మసాలా దినుసులు కొంచెం లైట్గా, చాలా కొద్దిగా తక్కువ వేసుకోవాలండి. మసాలా దినుసు, మసాలా, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి అంతే. తర్వాత కొంచెం బిర్యానీ ఆకు 2, కొంచెం పసుపు సరిపడా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు హౌస్ వైఫా, జాబ్ చేస్తున్నారా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో వంటల ప్రయోగాలు చేస్తుంటారా? అప్పుడప్పుడు అంటే కొత్త కొత్త వంటలు ఏదైనా
ట్రై చేస్తుంటాము. నాన్ వెజ్ ఎక్కువ తింటారా, వెజ్ ఎక్కువ తింటారండి? అన్నీ అండి, అన్నీ తినేస్తాం. అన్నీ తినేస్తాం. ఇప్పుడు ఏం తినాలనిపిస్తే అప్పుడు. కొంచెం స్వీట్స్ ఎక్కువ తింటారా? అది సహజ సిద్ధం లేక వెళ్తూ ఉంటుంది. తినాలి అనిపిస్తే అంత రెడీగా ఉంటున్నాడు. ముందేదో ఆదివారాలు అవి ఇవి ఉండేవి కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదులే. ఇంట్లో వరకు చేసినవి ఇష్టపడతారండి. బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసినాయి. ఈ కీమా కొంచెం ఉడికించుకోకుండా పర్లేదు, డైరెక్ట్ వేసుకుంటే వేగిపోతుంది. మీరు ఉడికించేసుకుని తెచ్చుకున్నారు. మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకోండి. మధ్యలో అలా హెల్ప్ చేస్తూ ఉన్నాను అంతే నేను. మళ్ళీ నీ వంట ఏదైనా అటు ఇటు అయ్యి ఓకే భావన ఉండేలా అయింది నా వంట అని మళ్ళీ నాకెందుకు అనిందా? కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇందులో వేసేద్దాం. ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అని చెప్పి. మీరు మీ వారు? మా వారు బిజినెస్ చేస్తారండి. మొన్నటి వరకు జాబ్ చేసేది, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. మీ పిల్లలు బాబు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అండి, ఇంటర్. పాప 8th క్లాస్ చదువుతుంది. ఓకే. సో వీళ్ళెవరైనా మీతో పాటు చేస్తారా వంటలు? అందరు చేసేయనా? మా సార్ తప్పించి అందరు చేస్తారండి. మీ సార్ తప్పించి పిల్లలు కూడా చేస్తారా? పాప బాబు ఎక్కువ చేస్తాడండి. అంటే జనరల్ గా అందరూ తల్లులు ఆడపిల్లలకు వంటలు నేర్పిస్తారు, మీరేంటి అబ్బాయికి నేర్పించేసారా వంట? తనకి ఇంట్రెస్ట్ బాగా. ఓ వంటలు చేయాలని హెల్ప్ చేయమన్నా వచ్చి చేస్తాడు మంచిగా. ఈ లెక్క నాకు అర్థమైంది. మా అమ్మాయి మా సారేమో రారు అస్సలు, మా బాబు మంచిగా చేస్తాడు. నాకు హెల్ప్ ఏదైనా తను బాగా చేసి ఇస్తాడు. అబ్బా, అసలు ఈ నెక్కని చాలా ఆనందం ఏంటంటే నా కొడుకే నాకు చక్కగా సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ. అంతే అండి, అంతే. సూపర్. మా అమ్మాయి అంటది ఎప్పుడు అన్నయ్యనే చెప్తావా, ఎప్పుడు అన్నయ్యని పోగొడతావా, నేనేం చెయ్యను నీకు హెల్ప్ చేయనా అంటా ఉంటుంటది. అప్పుడు అనాలి నాకు కూడా నువ్వు హెల్ప్ చేస్తూ ఉండు కాస్త. నీకు ఎప్పుడు అన్నయ్యనే, నేను ఏం చేసినా నచ్చవు కదా నువ్వు అని అంటది. అలా అనుకుంటాం కానీ తల్లికి ఇద్దరే. అంతే కదండి. ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఇది వేగిన తర్వాత కొంచెము ఇది వాటర్ అంతా ఎక్కువ దానికి సరిపడా ఇది వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు వేసాము, అది కాకుండా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసారు. అవునండి. కీమాదో ప్యాజ పేరే ప్యాజ కదా, వేసుకున్నారా? అవునండి. ఓకే. ఇది అన్నమా చపాతి? ఏదైనా బాగుంటుందండి. ఏదైనాలోనా? దేంట్లోనైనా? దేంట్లోనైనా, అన్నంలోకైనా చపాతీలోకైనా ఏదైనా బాగుంటుంది. కొంచెం కారపొడి వేసుకుందామండి. కారం వేస్తారా, కారపొడి వేస్తారా? కారం వేస్తారా? అయితే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం తక్కువ వేసుకుంటేనే సరిపోతుంది. అందులో మళ్ళీ టమాటా వేస్తాం కదా, కాబట్టి కొంచెం సరిపడా కొంచెం ఈ టమాటా ముక్కలు వేసేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి. వేసేస్తారా? వేసేస్తాం. కలపరా? ఇంకా ఇది వేసేస్తే వాటర్ నీళ్ళు వేయాలి. కొంచెం మక్కినాక వేసేద్దామండి. మూత పెట్టేసేయండి. అయితే మరి కాసేపు మగ్గనిద్దాము. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. అడుగు పడుతున్నట్టుంది, మంచిగా కలుపుకుంటే. నీళ్ళు కావాలా? అసలు నీళ్ళు కంటే మనం పెరుగు వేసుకోవాలండి, ఎందుకంటే ఇందులో కారం అవి ఇవి ఎక్కువ అయిపోయింది కదా, కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా మనము, కాబట్టి సమానం చేసుకోవడానికి చిక్కదనం వస్తుంది, అందులోనూ కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. వేసేద్దాం మరి ఇప్పుడు. వేసేద్దాం. వేసేయండి.
పెరుగు కూడా కలిపేసుకున్నాము. కలిపేసుకున్నామండి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం నూనె పైకి తేలేంత వరకు మగ్గితే కొంచెం టమాటా కూడా ఉడుకుతుంది అప్పటి వరకు. ఆ తర్వాత ధనియాల పొడి, అది కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్లోజ్ చేసేనా మరి? కాస్త నూనె తేలితే సరిపోతుంది కదా. కొంచెం టమాటా కొంచెం మెత్తగా కావాలి. కానిద్దాం అయితే, కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. ఉడికింది కదండి, ఆయిల్ పైకి తేలింది, టమాటా ముక్కలు బాగా ఉడికిపోయినాయి. మనం ఇంకా ఏం వేసుకోవాలి? గరం మసాలానా? గరం మసాలా కొంచెం తక్కువే వాడేది. ధనియాల పొడిల్ని అన్ని మిక్స్ చేసేసి వేసుకున్నాము. ఇది 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఆ తర్వాత అది ఒకసారి కలిపేసుకొని, మీ వంటని నేను టేస్ట్ చూసి పెడతానండి కావాలంటే. తినరా అండి? టేస్ట్ అంటేనే తినడమే కదండి. టేస్ట్ అంటే 1 స్పూనేనండి, తినడం అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ. మొత్తం కూర్చొని కూర తింటూ ఉండమంటున్నారు నన్ను. ఎవరైనా అన్నం వండి కూర వేసుకొని తినండి, నేను చేసి పెట్టాను అంటారు. చేసి పెడతానండి. మీరు ఉత్తి కూరే మొత్తం తినమంటున్నారు కూర్చొని. లెక్క మీ ఇంటికి వస్తే ఉత్తి కూరలో పెడతారేమో, అన్నం పెట్టరేమో మీరు. హెల్తీ ఫుడ్ పెడుతున్నాను కదండి. కూర నాకు అర్థమైపోయింది. ఇంట్లో వాళ్ళ ఆయనకి వాళ్ళ పిల్లలకి కూరలు మాత్రం వండి హెల్దీ ఫుడ్ పెడుతున్నాను, అవే తినండి అంతే కదా. ఇంకా వాళ్ళ అమ్మ అన్నం ఎక్కడమ్మా కలుపుకొని తినడానికి, చపాతీయో అన్నమో. ఇది కొత్తిమీర వేసుకోవాలండి. వేసేసుకోండి. చూడండి, కీమా దో ప్యాజా. థ్యాంక్ యూ. కీమా దో ప్యాజా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? కీమా దో ప్యాజా తయారీ విధానం. ముందుగా కీమా ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కీమా, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్, కారం, టమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, కీమా దో ప్యాజా రెడీ. కీమా దో ప్యాజా. రావు గారు ఈరోజు తినరా? అయితే రావు గారికి నాకే. బాగుంది టేస్ట్ అంతా. ఇప్పుడు కీమా దో ప్యాజా 2 సార్లు వేసారా? ఉల్లిపాయలు ఒకసారి వేసారు? ఒకసారి పేస్ట్ వేసాను. ఓకే. ఒకసారి మామూలు ఉల్లిపాయలు. అచ్చా, ఫస్ట్ ఉల్లిపాయలతోటి కుక్ చేసి మళ్ళీ పైకి వేసారు. బాగుంది. ఉల్లిపాయ పేస్ట్ వేసారు సెకండ్ టైం కి. ఫస్ట్ ఉల్లిపాయలు డైరెక్ట్. ఓకే. ఉల్లిపాయలు వేయించేసుకున్నారు రావు గారు. ఓకే. తర్వాత మధ్యలో కుక్ చేస్తున్నప్పుడు ఇంకోసారి పేస్ట్ వేసారు. ఓకే. పైకి ఎక్కడ లోపల మళ్ళీ ఇంకోసారి వేసారు. యాక్చువల్లీ మీరు ఫస్ట్ ఉల్లిపాయలు పేస్ట్ వేసుకొని పైన కొంచెం ఫినిషింగ్ టెస్ట్లో ఉల్లిపాయ వేసి ఉంటే తెలుస్తుంది. దో ప్యాజా అంటే అక్కడ నాకేం తెలియట్లేదు, దానికే అడిగాను. టేస్ట్ బాగుంది. ఇంకోసారి మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఉల్లిపాయలు పైన వేస్తే ఆ ఫీల్ ఉంది. దో ప్యాజా అంటే 2 సార్లు ఉల్లిపాయలు వేస్తారు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎలాంటి వైరస్, బ్యాక్టీరియాని ఎదుర్కోవాలన్నా కూడా మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉండాలి. రోగనిరోధక శక్తి సమృద్ధిగా ఉంటే కరోనానే కాదు, ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్నైనా కూడా మనం ఎదుర్కోగలం. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా తిప్పతీగ గురించి వింటూ ఉన్నాం కదా. తిప్పతీగను కొద్దిగా తీసుకుని చూర్ణంలాగా చేసుకుని ప్రతిరోజు కొద్ది మోతాదులో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో మన నెక్స్ట్ వంట ఏం చేస్తారు? తోటకూర ఎండు చేపల పులుసు. తోటకూర ఎండు చేపల పులుసు. ఈ తోటకూర ఎండు చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? తోటకూర ఎండు చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 2 కప్పులు, ఎండు చేపలు 1 కప్పు, టమాటో 1, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చింతపండు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, చేద్దామండి. ఫస్ట్ నూనె తీసుకోవాలండి. వేసేయండి. నూనె వేసిన తర్వాత ఉల్లిపాయలు
ఉల్లిపాయ ముక్కలు కాగలేదండి. ఆ క్షణాల్లో అయిపోద్ది చూడండి. ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చెప్పండి లోపు నాకు. 2 అండి. అదేంటి లవ్ కమ్ అరేంజ్డా? అవునండి. ఫస్ట్ ప్రేమించుకొని పెద్దలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? అట్లేం లేదండి, మా ఇంట్లో వాళ్ళే అండి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మీ బావగారా? మామయ్య అండి. మావయ్య. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత మీరు కారం బాగా తింటారా? ఏం లేదండి. లేదా? ఓ ఓకే. అన్ని సమపాలల్లో కారం. ఇవి ఎండు చేపలు కడిగి పెట్టుకున్నారా? కడిగి పెట్టేసానండి. మామూలు కడిగేలాక పసుపు ఇంకేమైనా వేసి కడిగిందా? అట్లేం లేదండి, మామూలు నీళ్ళతో కడిగి పెట్టేసి పసుపు వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇది వేసుకుందామండి. ఏంటిది? తోటకూర అండి. తోటకూర. కలిపేసుకుందాం మొత్తం. ఎండు చేపలు లాస్ట్లో వేస్తారా? దీంతో పాటుగా వేసుకోవాలండి. ఇది కొంచెం ఆకుకూర కొంచెం పచ్చివాసన పోద్దామని పోయండి. ఎండు చేపలు కూడా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా. వేసేస్తాను. మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు తోటకూర ఎండు చేపలు మాగిపోతాయి. ఇంకా మనకి టమాటో కూడా కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకుందామండి. మామూలుగానే ఎండు చేపల్లోనే కొంచెం ఉప్పు ఉంటుంది కదా. ఉంటుంది, అందుకే ఇంకొంచెం వేసుకోవాలన్నట్టు. మళ్ళీ మనం పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదా కారం, దానికి సరిపోదు అన్నట్టు. ఉప్పు వేసుకోవాలండి కొంచెం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. కలిపేసుకోవాలి. మూత పెట్టేద్దామా? ఇంకా కొంచెం ఒకసారి కలిపే. కొంచెం నాన్ వెజ్ అంటే ఆయిల్ ఎక్కువ నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అప్పుడే ఉడికిపోతున్నాయి చేపలు. టమాటాలు వేసుకోవాలండి. అది కొంచెం మగ్గినాక కొన్ని వాటర్ వేద్దామా? నీళ్ళు పోయాం కొన్ని. వేసేద్దామా? పెట్టేసేయండి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తేనె మంచి యాంటీసెప్టిక్ లోషన్గా పనిచేస్తుంది. ప్రమాదవశాత్తు ఏవైనా చిన్న చిన్న గాయాలు అయ్యాయనుకోండి, సమయానికి మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ క్లీన్ చేసుకునే లోషన్ కానీ అందుబాటులో లేనట్లయితే తేనెను తీసుకుని దాంతో క్లీన్ చేసుకొని ఆ తర్వాత మనము కట్టుకున్నట్లయితే గాయం త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. చూద్దామండి. ఇది కొంచెం ఉడికిపోతుంది కదండి, కొంచెం పులుసు కూడా వేసుకోవాలి మనం. ఎక్కువ కలిపితే మొత్తం ఇదైపోతుంది. పులుసు కొంచెం పోసేసుకోవాలి. చింతపండు రసం, కొంచెం వాటర్ పోయాలి. కొంచెం చాలా ఒకసారి కలిపిన తర్వాత మనకు కొంచెమే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఈ పులుసు వేసిన తర్వాత సరిపోదు కారం, అందుకే ఒక స్పూన్ కారం వేసుకుంటే కారం మూత పెట్టాలా వదిలేయాలా? మూత పెట్టేసేయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పులుసు మగ్గితే మంచిగా ఉంటుంది. ఓకే, కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. ఉడి చేపల్లోంచి ముళ్ళులు కూడా బయటకు వచ్చేస్తాయి, అంత బాగా ఉడికిపోయిందని అర్థం. ఇంకిపోతుంది కదా పులుసు మొత్తము. ఈ ధనియాల పొడి వేసేసుకుంటే ఇంకిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర,
సో తీసేసి అయిపోయిందండి. తోటకూర ఎండు చేపల పులుసు. తోటకూర ఎండు చేపల పులుసు, కానీ పులుసు ఎక్కడుందో కనిపించట్లేదు. తోటకూర ఎండు చేపల పులుసు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? తోటకూర ఎండు చేపల పులుసు తయారీ విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో తోటకూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఎండు చేపలు, టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి కారం, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర ఎండు చేపల పులుసు రెడీ. తోటకూర ఎండు చేపల పులుసు. ఎదుర్కొని రావు గారు పులుసు. అదే ఇది కూడా మీరు పులుసు అంటే కొంచెం గ్రేవీ ఉండాలి, దగ్గరకు ఉన్నది, ఫ్రై లాగా ఉన్నది. టేస్ట్ బాగున్నది, ఫ్లేవర్ బాగుంది, కానీ కొంచెం చిరుచేదు ఉన్నది అది అన్నమాట. అదర్వైజ్ కొంచెం పులుపు కూడా కరెక్ట్గా ఉన్నది దీంట్లో, కానీ మీరు నీళ్ళు కొంచెం ఇంకా పలుచగా ఉంటే ఇంకా కొంచెం పులుపు ఎక్కువ ఉండాలి. నేను అదే అనుకున్నా, పులుపు కొంచెం ఉంటే బాగుంటుంది ఎండు చేపలు అటు బేసిక్, ఎందుకంటే అన్నం తోటి అప్పుడే తింటున్నప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం పులుపు ఎక్కువ వేస్తే వాటర్ పోస్తే సరిపోయేది, ఆ చేదు ఉండకుండా సరిపోయేది. ఇప్పుడు కూడా బాగుంది వేపుడులాగా, మేము ఇలాగే తినేస్తాం. మీరేం చాలా ఉంటే ఇంకా బాగుంటుంది అంతే. ఓకే, సో మీకు ఈ టీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి వామిటింగ్ వస్తున్నట్లుగా కాస్త వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క కనుక తింటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ లెవెల్ థాయ్ ఫిష్ సాలెడ్. థాయిలాండ్ తీసుకెళ్తున్నారా? ఎస్, థాయ్ ఫిష్ సాలెడ్. థాయ్ ఫిష్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? థాయ్ ఫిష్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, లెమన్ గ్రాస్ కొద్దిగా, లెట్యూస్ కొద్దిగా, కీరాదోస కొద్దిగా, ఉల్లికాడలు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, ఫిష్ సాస్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బెల్లం కొద్దిగా, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. రెడీ రావు గారు? ఫస్ట్ ఆలివ్ ఆయిల్. చిన్న మిరపకాయలు ఎంత బాగున్నాయో, బుజ్జి బుజ్జిగా. అది ముట్టుకున్నారా అంటే ఎంత మంట ఉంటుంది మీకు తెలియదు, అంత కారం ఉంటాయి. ముట్టుకోను, చూసి ఆనందిస్తున్నాను అందుకే దూరం నుంచి. అంత చిన్నవి ఉన్నాయి కదా, బట్ చిల్లీస్ అంటారు. చాలా హాట్ కారమా? చాలా కారం ఉంటుంది. మీరు జస్ట్ టూత్ పిక్ తోటి చేసుకొని పెట్టుకుంటే మీకు తెలుస్తుంది హాట్ ఉంటుంది. నేను దెబ్బకి ఇప్పుడు మా ఇంటి దాకా కార్ లేకుండానే పరిగెడతాను నేను కారానికి. ఫిష్ వేసుకుందాం. ఫైర్ కుకింగ్. చాలా రోజుల తర్వాత ఈ మధ్య కాలంలో ఫైర్ కుకింగ్ చేస్తున్నారు రావు గారు. మళ్ళీ ఫైర్ అడిగితే రాదా రావు గారు? వేడిగా అంటే వస్తుంది. అలాగా. కొంచెం సాల్ట్, ఉప్పు, ఇప్పుడు కొంచెం మిరియాల పౌడర్. ఇది ఆఫ్ చేసుకుందాం. సో ఇది చల్లారిన తర్వాత సైడ్ బై సైడ్ మనం సాలెడ్ చేసుకుందాం. ఫస్ట్ లెట్యూస్ తీసుకుందాం. లెట్యూస్ రెడీ. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్.
ఉల్లికాడలా అంత పచ్చిమిరపకాయలు. అమ్మో ఇది కారం. ఎక్కువ లేదు, ఒక 3 తీసుకుందాం. మామూలుగా ఇవి వంటలకి వాడతారా? వాడతారు, ఎక్కువ థాయిలో వాడతారు, థాయ్ ఫుడ్లో. థాయ్ అంటే అవును చూసాను నేను సూప్స్కి కదా. అది కొంచెం దీనికంటే పెద్దది ఉంటాయి, ఇది చాలా హాట్గా ఉంటుంది. థాయ్ బట్ చిల్లీస్ అంటారు. సో ఈ చిల్లీస్ సైడ్లో పెట్టుకుందాం. థాయ్ బట్ చిల్లీస్ మనకి ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. మీకు అడిగితే ఇస్తారు, అన్ని చోట్ల దొరుకుతాయి కానీ కొన్ని చోట్ల దొరుకుతాయి మీకు సూపర్ మార్కెట్. కీరా దోసకాయ. లెమన్ కట్ చేసుకొని కొంచెం స్క్వీజ్ అవ్వండి. డ్రెస్సింగ్కి లెమన్ ఇక్కడ స్క్వీజ్ చేసుకుందాం. సరిపోతుందా అరబద్ద? చాలు చాలు. ఇది ఫిష్ సాస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, స్మెల్ కూడా ఉంటుంది. అందులో జస్ట్ కొద్దిగా సో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు అలవాటు లేకపోతే మీరు తినలేరు, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అది ఫిష్ ఆయిల్ అంటారండి. ఫిష్ సాస్ మన ఎండి చాప్ లాగా స్మెల్ ఉంటుంది, కొంచెం ఉప్పు ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. సో ఇది బెల్లం అన్నమాట. బెల్లం డ్రెస్సింగ్లో కొంచెం వాడతాం. కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఆలివ్ ఆయిల్, ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం. బెల్లం కరగాలి. ఇలాగైనా లేదా బెల్లం తురిమి కూడా వేయచ్చు. థాయ్ ఫుడ్ ఎప్పుడు కొంచెం కారం తీయగా అలా ఉంటుంది అన్నమాట. ప్లస్ లెమన్ లీవ్స్ అది కూడా వాడతారు. క్యాఫేర్ లెమన్ లీవ్స్ అని చెప్పి మీకు బయట దొరుకుతుంది. లేకపోతే మీ ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉంటే ఆ నిమ్మకాయ లీవ్స్ ఉన్నాయి కదా, అది కూడా మీరు ఫ్లేవర్ బాగుంటుంది. అవును. చిల్లీస్ దీంట్లో వేసుకుందాం, దానివల్ల మీకు టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. మీకు ఉల్లిపాయలు స్లైసెస్ కావాలంటే కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టంగా ఎలా కావాలో. స్లైస్ ఉంటే కనుక బాగుంటుంది. కుకుంబర్ వేసి ఈ కొత్తిమీర, మీరు ఈ సాలెడ్లో అల్లం కూడా వేసుకోవచ్చు కావాలంటే. అల్లం చిన్న ముక్కలుగా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది లెమన్ గ్రాస్, నిమ్మకాయ ఫ్లేవర్, నిమ్మకాయ వాసన. సో ఇది కూడా కొంచెం కట్ చేసి దీంట్లో వేసుకుందాం. అన్నీ వేసాం. ఇప్పుడు ఫైనల్గా ఇది కొంచెం మిక్స్ చేసుకొని ఈ డ్రెస్సింగ్ని పైన వేసుకుంటాం. ఇది జస్ట్ టాస్ చేసి ఇప్పుడు ఈ ఫిష్ ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ డ్రెస్సింగ్ ఉన్నది కదా, ఇది కూడా దానిపైన వేస్తుంది. ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా ఆల్రెడీ. అంతే.
కొత్తిమీర, లాస్ట్ పుదీనా, పుదీనా, థాయ్ ఫిష్ సాలెడ్ రెడీ. థాయ్ ఫిష్ సాలెడ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. థాయ్ ఫిష్ సాలెడ్ తయారీ విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, చేప ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో లెట్యూస్, ఉల్లికాడలు, కీరదోస ముక్కలు, నిమ్మరసం, ఫిష్ సాస్, ఉల్లిపాయ ముక్కలు, లెమన్ గ్రాస్ వేసి కలుపుకోవాలి. మరొక బౌల్లో నిమ్మరసం, బెల్లం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో థాయ్ చిల్లీస్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని లెట్యూస్ మిశ్రమములు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుండి వేయించిన చేప ముక్కల మిశ్రమం, కొత్తిమీర, పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే థాయ్ ఫిష్ సాలెడ్ రెడీ. థాయ్ ఫిష్ సాలెడ్ ఐలాండ్ తీసుకెళ్లారు రావు గారు. సౌండ్ వస్తుందా? క్రిస్పీ. నా ఫేవరెట్ సెగ్మెంట్ ఆబ్వియస్లీ నేను అలాగే అంటాను. డ్రెస్సింగ్ ఇది వచ్చి కొంచెం డిఫరెంట్ ఉంటాం. ఆ బెల్లం తోటి, ఆ పులుపు, కొంచెం కారం, దానికి చిల్లీస్ కూడా మీకు తినమని అన్నమాట. చిల్లీ కొంచెం ఘాటుగా ఉంటుంది. చిల్లీ ఘాటుగా ఉంది. డ్రెస్సింగ్ వల్ల ఒకటేనే, అండ్ ఇంకొకటి ఏంటంటే చేప, లెట్యూస్ ఇవన్నీ కొంచెం జ్యూసీగా ఉన్నాయి. మీరు కుకుంబర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనరల్గా ఇవి సాలెడ్కి ఎప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉండేవి తీసుకుంటేనే, అంటే లెట్యూస్ కానివ్వండి ఏదైనా సరే మనం వాడే కుకుంబర్ అని ఏమన్నా డ్రైగా ఉండేవి తీసుకున్నారంటే మనం ఎంత చేసినా కూడా అది ఎండిపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఫ్రెష్గా ఉండి చేసుకోండి. చాలా చాలా బాగుంది, చాలా హెల్దీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ మధ్య కాలంలో తీసుకుంటే మనం ఆహారం తీసుకునే పద్ధతి కానీ, తిండి తీరుతెన్నులు కానీ చాలా వరకు మారిపోయాయి. తిండి వేళలు కూడా మారిపోయాయి. జీవనశైలి చేంజ్ అయిపోయింది. దీనివల్ల అజీర్తి, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. మరి అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వీటితో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే భోజనం చేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని నములుతూ ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా. మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం ఇప్పుడు చూసిన రెసిపీ ద వెరీ పాపులర్ మటన్ దమ్ బిర్యానీ. ఇందులో 2 ఫుడ్ గ్రూప్స్ యూజ్ చేశారు కాబట్టి మనము రైస్ నుంచే మేజర్గా కార్బోహైడ్రేట్స్ వస్తాయి కాబట్టి అది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మనం చూసి తీసుకుంటే కనుక పోర్షన్ వైజ్ తీసుకుంటే మోర్ ఫ్రీక్వెంట్లీ మన డైట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మటన్లో మనకి ఎనీవే ఐరన్ లాంటి గుడ్ న్యూట్రియన్స్ వస్తాయి, B12 లాంటి గుడ్ న్యూట్రియన్స్ వస్తాయి. కాబట్టి బాగా ఒక సర్టన్ కండిషన్ నుంచి రికవర్ అవుతున్నప్పుడు బెనిఫిషియల్గా ఉంటుంది. అంటే బిర్యానీ తినమని కాదు, ఎందుకంటే అది ఒక హై ఫ్యాట్ కేటగిరీ, కొంచెం డిఫికల్ట్ టు డైజెస్ట్ కేటగిరీలోకి వస్తుంది. కానీ మనం కనుక దాన్ని ఒక హెల్త్ వేరియేషన్ కనుక ఇవ్వగలిగితే, ఆయిల్ కంటెంట్, మసాలా ఇవన్నీ కనుక తక్కువ వేసి తీసుకోగలిగితే, ఇంట్లో కనుక చేసుకోగలిగితే మోర్ ఫ్రీక్వెంట్లీ మన డైట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ కీమా దో ప్యాజా. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక మటన్ కీమాతో పాటు మనకి ఇందులో ఆనియన్స్ ఉన్నాయి, కొంచెం పెరుగు కూడా యాడ్ చేశారు, మసాలా దినుసులు అవన్నీ యాడ్ చేశారు. సో మెయిన్గా కీమా ఇంగ్రీడియంట్ లాగా ఉంది కాబట్టి మనకి అందులో ప్యూర్ క్వాంటిటీ, అంటే బోన్ పీసెస్ ఏమీ ఉండవు. కాబట్టి ఎంత క్వాంటిటీ ఆఫ్ కీమా తీసుకుంటామో ఎగ్జాక్ట్లీ సేమ్ క్వాంటిటీ మెజర్ చేసి మనం ప్రోటీన్ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. మనం యూజువల్గా ఒక 100 గ్రాములు కీమా తీసుకుంటే అందులో స్ట్రైట్గా మనకి ఒక 25 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది. సో అతి తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మన డైట్లో యాడ్ అవుతూ ఉంటుంది. మటన్ కీమా తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఫ్యాట్ ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలా రెగ్యులర్గా కనుక మన డైట్లో తీసుకుంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ డెఫినెట్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా లెస్ ఫ్యాట్ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఈ రెసిపీలో కొంచెం ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్స్ నుంచి మనకి సల్ఫర్ వస్తుంది, కొంచెం పెరుగు అదేది పుల్లదనం టేస్ట్ కోసం యాడ్ చేస్తాం. కానీ ఇందులో చాలా స్మాల్ క్వాంటిటీ యాడ్ చేస్తాం కాబట్టి దానికి ఓవరాల్ నరిష్మెంట్ కోసం మనం క్యాల్కులేట్ చేసేది పెద్దగా ఏముండదు. సో ఇది ఒక ప్యూర్ నాన్ వెజిటేరియన్ హై అయాన్ రెసిపీ లాగాను చూడొచ్చు, హై సాచురేటెడ్ ఫ్యాట్ రెసిపీ లాగా కూడా చూడొచ్చు. కాబట్టి సిచ్యువేషనల్లీ మేము కొంతమందికి తీసుకోవాలని చెప్తాము, చాలామందికి అది అవాయిడ్ చేయాలని చెప్తాము. చాలామందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ సార్లు తినకుండా ఉండి స్మాల్ క్వాంటిటీస్లో అప్పుడప్పుడు తీసుకుంటే వాళ్ళకి ఫర్దర్ డ్యామేజ్ అనేది కాకుండా కూడా ఉంటుంది. మనం చూసిన రెసిపీ థాయ్ ఫిష్ సాలెడ్. ఇందులో మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే లెట్యూస్ ఉంది, ఫిష్ సాస్ అవన్నీ యాడ్ చేసి తయారు చేశారు. మనం ఫిష్ కనుక జస్ట్ సింప్లీ పాన్ ఫ్రైడ్ కుక్డ్ ఫిష్ కనుక యూజ్ చేస్తే అది బెస్ట్ మెథడ్ ఆఫ్ కుకింగ్ ఆఫ్ ఫిష్ అవుతుంది. దాన్ని మినిమం ఆయిల్లో కనుక మనం కుక్ చేస్తే అడిషనల్గా కుకింగ్ మెథడ్ మూలాన మనకి అన్నెసెసర్లీ అన్వాంటెడ్ న్యూట్రియంట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఫిష్లో ఇన్హెరెంట్గా మనకి లీన్ ప్రోటీన్, వైట్ ప్రోటీన్ అని దొరుకుతుంది. సో బేసిక్గా అది మీనింగ్ ఏంటంటే ఫ్యాట్ ఏమీ లేకుండా ఉండే ప్రోటీన్ కాబట్టి దాన్ని వైట్ మీట్ కానీ లీన్ మీట్ అని కూడా అంటూ ఉంటాము. ఫిష్లో కూడా ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అంటే 100 గ్రాములు తీసుకుంటే ఈజీలీ ఒక 20 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము అండ్ గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తాయి. కాబట్టి డెఫినెట్గా మన డయట్లో మోర్ ఫ్రీక్వెంట్లీ ఇంక్లూడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్. ఇందులో లెట్యూస్ కూడా ఉంది. లెట్యూస్ ఒక హైలీ రిఫ్రెషింగ్ రెడీ టు ఈట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్. మనకి ట్రెడిషనల్లీ అలవాటు లేకపోయినా కూడా ఇప్పుడు అబండెంట్గా అవైలబుల్ ఉంది. ప్రతి రెసిపీలో అక్కడిక్కడ ఎస్పెషలీ శాండ్విచెస్లో కానీ బర్గర్స్లో కానీ మనం తింటానే ఉన్నాం. కాబట్టి ఇలా సాలడ్ ఫామ్లో మనం కనుక తీసుకుంటే క్లియర్గా రిఫ్రెషింగ్ హిట్ అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ఒక గుడ్ ఇంట్రెస్టింగ్ సాలడ్. వెయిట్ లాస్ కోసం కానీ డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి కనుక మనం ట్రై చేస్తూ ఉంటే ఇది మీల్ ముందు తీసుకొని ఆ తర్వాత కనుక మనం రైస్ కానీ రోటీ కానీ ఏది తీసుకున్నా కూడా లెస్ క్వాంటిటీలో తీసుకుంటాం. కాబట్టి షుగర్ రెజల్యూషన్కి కానీ వెయిట్ లాస్కి కానీ చాలా బాగా పనికొస్తుంది. మనం చూసిన రెసిపీ తోటకూర ఎండు చేపల పులుసు. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక ఎండు చేపలు, తోటకూర, ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ ఉన్నాయి. తోటకూర నుంచి మెయిన్గా మనకి ఆ గ్రీన్ కలర్ నుంచి ఏమొస్తుంది అని చూస్తే అఫ్కోర్స్ రెడీలీ ప్రిపేర్డ్ క్లోరోఫిల్ అనేది మనకు వస్తుంది. దానిలో గుడ్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఫైటోకెమికల్స్ అని ఉంటాయి. ఇవి మనకి ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా పొల్యూటెంట్స్ కానీ ఉంటే ఫ్రీ రాడికల్స్ ఏవైతే తిరుగుతూ ఉంటాయో దాన్ని తీసేయడానికి చాలా బాగా పనికొస్తాయి. సో లో కాస్ట్లో రెగ్యులర్గా ఫ్రెష్గా దొరికేవి ఆకుకూరలు మనం రెగ్యులర్గా మన డైట్లో కనుక ఇలా ఇంక్లూడ్ చేస్తే మన బాడీలో ఉన్న బ్యాడ్ కెమికల్స్ని తీసేస్తాయి. అలాగే స్టమక్ని కూడా చాలా క్లీన్గా ఉంటుంది, ఎందుకంటే అందులో చాలా ఎక్కువ ఫైబర్ మనకి లభిస్తుంది. ఈ రెసిపీలో కొంచెం ఎండు చేపలు వేశారు. సో ఎండు చేపలకి ఫ్రెష్ ఫిష్కి ఏంటి తేడా అని చూస్తే మనం ప్రోటీన్ కంటెంట్ అవన్నీ కూడా సిమిలర్గానే ఉండొచ్చు, కానీ బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ లాంటివి ఏవైతే హీట్ తగిలితే పోతాయో అవి ఉండవు. అలాగే మనము సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ వేయాలి కాబట్టి వెరీ హై సోడియం, వెరీ హై సాల్ట్ కంటెంట్ ఉండే రెసిపీ అయిపోతుంది. అవి చూసుకొని మనము ఏ కేటగిరీ వాళ్ళు తినాలి లేదు ఐడెంటిఫై చేయొచ్చు. సో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వెరీ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేయడానికి లేదు. ఏదో ఒక రీజన్ మూలాన సాల్ట్ కనుక తక్కువ తినాలనుకోండి, ఒకవేళ నీరు పడుతుంది బాడీకి, వాళ్ళు సాల్ట్ తక్కువ తినాలి. బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు తక్కువ తినాలి. లివర్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా సాల్ట్ డెఫినెట్గా తక్కువ తీసుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఈ రెసిపీ సూట్ అవ్వదు. కాబట్టి మన హెల్త్ కండిషన్ ఎలా ఉందో చూసుకొని మన డైట్లో అప్పుడప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటాలు మనం కూరల్లో వేసుకుంటాము, తింటూ ఉంటాము. కానీ టమాటాను కొద్దిగా జ్యూస్ లాగా చేసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ బాగా గ్లోగా ఉంటుంది, యవ్వనంగా ఉంటుంది. చర్మం మీద వచ్చే ముడతలు, మచ్చలు చాలా వరకు తగ్గుతాయి.
మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో చూడొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలు. రావు గారు అయితే హాలిడేస్ కాబట్టి థాయిలాండ్ తీసుకెళ్ళిపోయి చక్కగా మనకి సాలెడ్ తినిపించేశారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.